హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ వీడియోలో మనం సుక్రాల్ఫేట్ సిరప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సుక్రాల్ఫేట్ సిరప్ అనేది అల్సర్కు ఉపయోగించే సిరప్. దీన్ని భోజనానికి గంట ముందుగా ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం. సుక్రాల్ఫేట్ తీసుకోవడానికి 30 నిమిషాల ముందు కానీ తర్వాత కానీ యాంటాసిడ్లను తీసుకోవద్దు. లేదా మూత్ర సంబంధించిన వ్యాధులు, ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్నట్లయితే, లేదా ఆల్రెడీ గర్భవతిగా ఉన్నట్లయితే ఈ సిరప్ను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. ఈ సుక్రాల్ఫేట్ సిరప్ను పేగు, పూతలు మరియు కడుపు అల్సర్ల యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు. కడుపులో అల్సర్ లేదా ఇతర గాయాల బాధితులు సుక్రాల్ఫేట్ను వాడినప్పుడు ఇది అల్సర్ లేదా గాయం మీద పలచని పొరగా ఏర్పడి జీర్ణ ప్రక్రియలో భాగంగా ఏర్పడే బలమైన ఆమ్లాలు నేరుగా అల్సర్ లేదా గాయాన్ని తాకకుండా అడ్డుకొని అతి త్వరగా మానేలా చేస్తుంది. ఈ సుక్రాల్ఫేట్ సిరప్ అనేది మన స్టమక్లో అల్సర్ పైన పూతను ఏర్పరుస్తుంది. ఆ ప్రాంతాన్ని మరింత గాయం కాకుండా కాపాడుతుంది. ఇది అల్సర్లు త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. సుక్రాల్ఫేట్ సిరప్ను ప్రతి మోతాదుకు ముందు బాటిల్ను బాగా షేక్ చేయవలసి ఉంటుంది. మీ వైద్యుడు సూచించినట్లుగా సాధారణంగా రోజుకు 4 సార్లు ఖాళీ కడుపుతో, అంటే భోజనానికి కనీసం గంట ముందు నోటి ద్వారా ఔషధాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరప్ యొక్క డోసేజ్ అనేది మీకు వచ్చిన వ్యాధి సివియారిటీని బట్టి ఆధారపడి ఉంటుందని గుర్తించండి. సాధారణంగా మనం ప్రతిరోజు ఒకే సమయంలో ఈ సుక్రాల్ఫేట్ సిరప్ను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మీకు అల్సర్ నొప్పి ఉన్నప్పటికీ ఈ మందును కంటిన్యూ చేయండి. మీ వైద్యుని సంప్రదించకుండా ఈ మందును తీసుకోవడం ఆపవద్దు. ఎందుకంటే అల్సర్ పూర్తిగా నయం కావడానికి 4 నుంచి 8 వారాలు పట్టవచ్చు. మీరు సుక్రాల్ఫేట్ సిరప్తో పాటు వేరే ఇతర మందులు వాడుతున్నట్లయితే సుక్రాల్ఫేట్ సిరప్కును వేరే మందుకు మధ్య 30 మినిట్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఈ సుక్రాల్ఫేట్ సిరప్ వాడడం వల్ల కొన్ని సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా మలబద్ధకం, పొడినోరు, కడుపు నొప్పి, గ్యాస్ మరియు వికారం సంభవించవచ్చు. ఈ ప్రభావాలు ఏదైనా సివియర్గా ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించడం చాలా ఉత్తమం. మరిన్ని హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.